వెల్కమ్ టు కేఎస్ఆర్ సోలార్ సిస్టమ్. ఈరోజు మనము సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంకి వచ్చామండి. ఇక్కడ మనం ఒకటి సోలార్ సిస్టమ్ ఇచ్చామండి, 12 kV సోలార్ సిస్టము. అన్న వాళ్ళకి ఇక్కడ 5 ఎకరాల వరకు సోలార్ సిస్టమ్ వేసుకున్నారండి. అన్న వాళ్ళు చెనక్కాయకి వేసుకున్నారండి. సో అన్న వాళ్ళు ఇప్పుడు ఈ సిస్టమ్ వేసుకోవడం వలన అన్న వాళ్ళకి ఎట్లా ఉందో అన్న మాటలను తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు సోలార్ ఇచ్చాం కదా, సో మీకు సోలార్ ఇచ్చినందుకు ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? ఇప్పుడు బాగుంది సాయి. ఇంతకుముందు మొక్కజొన్న వేసినప్పుడు ఈ సోలార్ మాకు తెలుదు కాబట్టి ఈ మొక్కజొన్న వేసినప్పుడు సగం అంతా పందులే తినేసినాయి. పందులు తినేస్తేనే మా అబ్బాయిని కనుక్కున్నాం, ఇట్లయితే మనం ఇట్లా బరాయించలేము, ఈ మార్గం ఏదో ఒకటి చూడండి అంటేనే మా అబ్బాయి మిమ్మల్ని కనుక్కొని పులిమిందలకు వచ్చి సోలార్ తీసుకొచ్చి సోలార్ బిగించినాడు సాయి. ఇప్పటికేం మాకేమో శనిక్కాయ ఇబ్బంది లేకుండా బాగున్నాము, పందుల వల్లే జింకల వల్లే సాయి. ఓకే అన్న, ఇప్పుడు మీ సిస్టమ్ వేసుకున్న నుంచి ఇప్పుడైతే బాగానే ఉందంటారు? ఏ ఇబ్బంది లేదు సాయి. లేకపోతే కనీసం అంటే రాత్రి నైట్ 11 వరకు ఉండిపోతాను. అన్న మీరు ఎట్లా కాంటాక్ట్ అయినారు కేఎస్ఆర్ సోలార్ సిస్టమ్? అది మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు సాయి. ఓకే, ఇప్పుడు మనకంటే చదువు రాదు, అంతా ఆయన సిస్టంలో ఆన్లైన్లో చూసుకొని ఆయన వచ్చి మిమ్మల్ని కలిసి మీ దగ్గర నుండి తీసుకొని వచ్చినాడు. మాకు ఇప్పుడేం లక్షణంగా ఉంది. లేకపోతే మొక్కజొన్నకైతే నైట్ ఒక తూరి 11 వరకు 12 వరకు ఉడుకు ఉండి పోతాంటివి మేము. ఇప్పుడు నిన్న లక్షణంగా ఉంది. ఏం ఇప్పుడు ఆడే కానీ పంది వల్ల ఒక జింక కూడా రాలేదు సాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న. సరే సాయి.